హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో క్షమించాలి, జగన్మోహన్ రెడ్డి గారి దండయాత్రలో ఇద్దరు మరణించారు, ఒకళ్ళు గాయపడ్డారు. పాపం రోడ్డు మీద పోతా ఉన్నాడు. ఆయన తెలియదు కదా దండయాత్ర జరుగుతుంది సత్తెనపల్లిలో, ఈ రకంగా ప్రాణాలు పోతాయి, జాగ్రత్తగా ఉండాలి, ఇంట్లోనే ఉండాలి, ఒకళ్ళు మన మీద దండయాత్ర చేయడానికి వస్తున్నారు. ఊహించలేదు పాపం పెద్ద ఆయన చీలి సింగయ్య అని ఊహించక ఏదో రోడ్డు మీద పని మీద వెళ్ళాడు. ఆ కాన్వాయ్లు వెళుతూ వెళుతూ ఆ ముసలాయిని కొట్టేశాయి. వెంటనే రోడ్డు పక్కన పడిపోయాడు. పడిపోయిన తర్వాత కనీసం పరామర్శించే దిక్కు కూడా లేదు. కనీసం వెంటనే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసుంటే బతికేవాడు. ఆ మాత్రం హ్యుమానిటీ కూడా లేదు వీళ్ళకి. వీళ్ళంతా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు సైకో బ్యాచ్. నేను ఎప్పుడు అలాగా అనలేదు, ఎప్పుడు అనలేదు. ఇవాళ నేను ఆ పర్యటనలో చూసిన తర్వాత నాకు అనుభూతి అవుతుంది అట్లా. సో కనీసం ఆపరారా నాయన, మీకు మానవత్వం లేదా? ఆపి పెద్ద ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. మీ దండయాత్ర మీదే తప్ప ప్రజల ప్రాణాలు పోతుంటే పట్టించుకోరా. సో అలాగే ఇంకో కుర్రోడు చూడండి, ఇది చీలి సింగయ్య తీవ్ర గాయాలతో రోడ్డును పక్కన పడ్డాడు, గాయాలన్నీ. కానీ అతన్ని కనీసం రోడ్డు అంటే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే బతికేవాడు. అమానవత్వం వీళ్ళ దగ్గర ఎక్కడ చచ్చింది లేదు. ఆ తర్వాత ఈ పిల్లాడు జయవర్ధన్ రెడ్డి తోపులాటలు కాన్వాయ్ ఎక్కున్నాడు చూడండి. ఆ కాన్వాయ్లో ఒక వెహికల్ ఎక్కి వేలాడుతూ నిలబడ్డాడు. ముక్కుపచ్చలారనోడు అంటూ 25 ఏళ్ళు నిండా 25 ఏళ్ళు కూడా ఉండవు. ఆ తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్తాం? గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. బిడ్డ చేతికి అందొచ్చాడు కదా, ఇక కష్టపడక్కర్లేదు, వాడు పోషిస్తాడు అని ప్రతి తల్లిదండ్రికి ఆశ ఉంటుంది కదా. ఏమైపోయింది ఇప్పుడు? అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు కదా. ఇంట్లో ఉండి లైవ్లో చూడొచ్చు కదా తమ్ముడు, నువ్వైనా ఇంట్లో ఉండి ఆ లైవ్ ఎవరో ఎలాగో ఇట్లా మీ సాక్షులు ఇస్తారు కదా, ఆ లైవ్ చూడొచ్చు కదా. లేదు, వెళ్ళాలా? ఏమొచ్చిందిరా నాయన మీ అందరికీ? వాడెవడో బెంగళూరు IPL గెలిస్తే పులోమంటూ లక్షల మంది ఆడికెళ్ళి ప్రాణాల మీద తెచ్చుకున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటూ పొలోమంటూ వెళ్ళి ప్రాణాల మీద తెచ్చుకున్నారు. ఏమన్నా పద్ధతేనా ఇది? ఇంకో మహిళ జగన్ కారు టైర్ ఎక్కి ఆమెకు తీవ్ర గాయాలయ్యంట. ఇది నేను ఉట్టినే చెప్పాలి దండయాత్ర అని. దండయాత్ర ఎవరి మీద చేస్తాం? శత్రువుల మీద చేస్తాం. అట్లా ప్రజల మీద దండయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ దండయాత్ర చేసిన ఫలితం ఇద్దరు మరణం, ఒకళ్ళు తీవ్ర గాయాలు. ఇది ఆయన స్కోరు, ఈ దండయాత్ర స్కోర్ ఇది. మళ్ళీ వీళ్ళని పరామర్శించడానికి శవయాత్ర చేస్తాడు కావచ్చు, నాకు తెలియదు. సో సరే, వీళ్ళు చచ్చిపోయారు ఇద్దరు, ఒకళ్ళు గాయపడ్డారు. ఇక్కడ ఇంకొకడు ఉన్నాడు చూడండి, వాడు ఏం చేశాడు? రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని అన్నాడు. ఈ విధవ ఎవడో వాడిని అరెస్ట్ చేశారు పోలీసులు. సో వీడిని అరెస్ట్ చేస్తే వీడేం చెప్తున్నారు, వీళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే, మావాడు తెలుగుదేశం కార్యకర్త అండి. మరి సంకనాకి నాకేం వెళ్ళాడు అక్కడికి? తెలుగుదేశం కార్యకర్తలు సిగ్గు శరం లేదా? అక్కడికి ఎందుకు వెళ్ళినాడు? ఇదిగోండి తెలుగుదేశం కార్యకర్త రవితేజ బొల్లెద్దు, చూడండి, రవితేజ బొల్లెద్దు, పోలింగ్ బూత్ నెంబర్ 117 88 తాళ్ళూరు క్రోసూరు మండలం, పల్నాడు, పెద్దకూరపాడు. సో వీడు రప్ప నరుకుతామని ప్లకార్డు పట్టుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు, మావాడు తెలుగుదేశం కార్యకర్త అండి, కాకపోతే ఫ్రెండ్స్ పిలిచారండి అందుకోసం వెళ్ళారు, వెళితే ప్లకార్డు పట్టుకోమంటే పట్టుకున్నాడంట. ఏం పట్టుకోమంటే పట్టుకుంటాడా? సిగ్గు శరంలో చదువుకోలేదా? అలాంటి ప్లకార్డులా పట్టుకునేది? రప్పలాడించాలి వీడిని, ముందు పోలీస్ స్టేషన్లు వేసి రప్పలాడించాలి వీడిని. సో ఇదండి పరిస్థితి. సో ఈ రకంగా అంటే ఒరే, మీకు అందరికీ ఒకటి చెప్తున్నా, అర్థం చేసుకోండి తమ్ముళ్ళు. మీకు చాలామంది కుర్రోళ్ళకి చెప్తున్నా నేను. సరే, వయసు అయిపోయిన వాళ్ళు పక్కన పెట్టుదాం. పెద్ద ఆయన చీలి సింగయ్య చనిపోయాడంటే ఎంతో కొంత ఆయన జీవితాన్ని అనుభవించాడు. బట్ దురదృష్టవశాత్తు వయసు ఎంతైనా మరణమే, దురదృష్టవశాత్తు. ఈ పిల్లోడు జయవర్ధన్ రెడ్డి అనేవాడు చిన్నపిల్లోడే కదా, వాడికి ఎంత భవిష్యత్తు ఉంది? కనీసం మీరు జనసేన పార్టీలోనూ తెలుగుదేశం పార్టీలో కూడా లేరురా మీరు, అది గుర్తుపెట్టుకోండి. జనసేన పార్టీలోనూ తెలుగుదేశం పార్టీలోనూ ఉంటే మరణిస్తే 5 లక్షల రూపాయలు బీమా వస్తుంది, గాయపడితే 50,000 రూపాయలు. జనసేన పార్టీ అయితే 50,000 రూపాయలు గాయపడితే ఇస్తుంది, మరణిస్తే 5 లక్షల రూపాయలు ఇస్తుంది. పైగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, ఆయన కారణంగా ఎవరికైనా ఏదైనా జరిగిందంటే, ఆయన కారణం లేకపోయినా పెహల్గాంలో ఎవరో చనిపోతే 50 లక్షలు ఇచ్చాడు,
ఆపరేషన్ సింధూర్లో ఎవరో ఒక సైనికుడు ప్రాణాలు కోల్పోతే ఆయనకి ఒక 25 లక్షలు ఇచ్చాడు ఆ కుటుంబానికి. సో అంత హ్యుమానిటీ ఉన్న పార్టీలో మీరు ఉంటే మీరు అర్థం చేసుకుంటారా? మీరు ఏమన్నా అయితే మీ కుటుంబాలకు కనీసం ఆసరా ఉంటుంది. మీరున్నది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నారు. మీరు కనీసం ఆ పార్టీలో ఇన్సూరెన్సులు లాంటివి లేవు కదా. కనీసం పట్టించుకునే నాథుడే లేడు. శవయాత్ర, సానుభూతి యాత్ర, ఓదార్పు యాత్ర ఇవి మాత్రమే ఉంటాయి తప్ప మీ కుటుంబానికి ఆసరా యాత్ర మాత్రం ఉండదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. మీరు హ్యాపీగా టీవీలో చూడండి. ఆయన పర్యటన వస్తే గొప్పోడు అనుకుంటే మీరు గొప్పోడు జగన్మోహన్ రెడ్డి, సో ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చిన యేసుక్రీస్తుని మీరు అనుకున్నారనుకోండి, టీవీలో చూడండి. అంతే తప్ప పోయి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి దయచేసి. ఆ రాజకీయ కుట్రలో గేమ్లో మీరు బలి పశువులు కాకండి. ఇదొక్కటే నేను చెప్పదలుచుకున్నా. దయచేసి చాలా దారుణమైన అంశం ఏంటంటే బాధేస్తుంటుంది. సో ఈ రకంగా చనిపోవటం అనేది ఇది సమ్మతి కాదు. ఇదేమైనా ఎలక్షన్ క్యాంపెయినా? కనీసం ఎలక్షన్ క్యాంపెయిన్ అంటే బల సమీకరణ, జన సమీకరణ చేయడానికి కాదు కదా. అయినా కానీ ప్రతి పర్యటనలో బల సమీకరణ చేయడమే జగన్మోహన్ రెడ్డి గారు. చాలా బాధాకరం. వీళ్ళ ఆత్మకు శాంతి కలగాలి. వాళ్ళ కుటుంబానికి భగవంతుడు ఆ ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు కొంచెమన్నా మానవత్వం అనేది భగవంతుడు ఇచ్చుంటే ఆ ఫ్యామిలీకి మీరు కనీసం ₹1 కోటి ఆర్థిక సాయం చేయండి. ₹1 కోటి మీ వల్ల చనిపోయాడు కాబట్టి ₹1 కోటి ఆర్థిక సాయం చేయండి. లేదు అంటే మళ్ళీ అల్లు అర్జున్ వెనకబడి ఎట్లయినా అల్లు అర్జున్ చేశాడు, ఆ రకంగా మళ్ళీ మీరు కూడా వెనకబడైనా చేయాల్సి వస్తుంది. దయచేసి చేసి మీ యొక్క ఇజ్జత్తుని కాపాడుకోమని నేను మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను.